హలో అందరికి శ్రీజ రీఎంట్రీ ఉండబోతుందా, ఉంటే ఏ వారంలో ఉండబోతుంది, అంతేకాకుండా బిగ్ బాస్ వేరే వాళ్ళకి ప్లానింగ్ ఇస్తే అందులో శ్రీజ బలయ్యింది. అంత హరీబరిగా పెట్టిన పవర్ అస్త్ర ఎందుకు ఈ వారం యూజ్ చేయలేదు, శ్రీజ ఏవి ఎందుకు ప్లే చేయలేదని ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఒక లైక్ చేయండి, మీ చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే శ్రీజాని ఎలిమినేట్ చేసిన ప్రాసెస్ అనేది శ్రీజానే కాదు, ఆ ప్లేస్ లో సుమన్ ఉన్నా, ఆ ప్లేస్ లో ఫ్లోరా ఉన్నా, ఆ ప్లేస్ లో రీతు ఉన్నా అది అన్యాయమే. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఓట్ల మీద నడుస్తుంది, ఆడియన్స్ ఒపీనియన్ మీద నడుస్తుంది అనమాట. ఒపీనియన్ రెస్పెక్ట్ ఇచ్చి షో ఎలిమినేట్ చేస్తే అప్పుడే ఆడియన్స్ కూడా చూడాలనిపిస్తుంది, అన్ఫేర్ అనే ఫీలింగ్ రాదు. బిగ్ బాస్ ఏం చేసిందంటే తన ప్లాన్ ఏంటి అంటే ఒకరిని ఫ్లోరాని అయితే ఓట్ల ద్వారా ఎలిమినేట్ చేసేసింది. ఇంకా ఒక కంటెస్టెంట్ ఉన్నారు కదా, ఎవరు అంటే సుమన్ శెట్టి. సుమన్ శెట్టికి ఓట్ బ్యాంక్ అయితే బాగా పడుతుంది, కానీ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత తన కంటెంట్ లేదు కాబట్టి ఎక్కువగా, సో తను ఏ విధంగా అయినా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ వేసి ఇలాంటి 4-5 టాస్క్లు పెడితే సుమన్ ఎలాగా ఆడలేడు, సో ఎక్కడో ఒకటి దొరికిపోతాడు అనే ప్లాన్ తో ఈ టాస్క్లు అయితే పెట్టారనమాట. సో ఇలా పెట్టినప్పటికీ శ్రీజకి టాస్కుల్లో కూడా అన్యాయం జరిగింది. ఎక్కడ అంటే మీరు బాగా గమనించండి, ప్రతి టాస్క్ లో శ్రీజ బాగా ఆడుతూనే వచ్చింది. ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో అంటే ఫస్ట్ సేవింగ్ ప్రాసెస్ లో స్టిక్స్ టాస్క్ అయితే ఉంటది కదా, చేతులతో పట్టుకోవాలి. ఆ టాస్క్ లో కూడా లాస్ట్ 2 వరకు వస్తుంది రీతు చౌదరితో, అక్కడ లాస్ట్ లో ఎలిమినేట్ అవుద్ది. అంతేకాకుండా నెక్స్ట్ టాస్క్ లో ఒక జాడీలో వస్తువులన్నీ వేసి ఎక్కువ హైట్ అయితే పేర్చాలి కదా, అక్కడ కూడా శ్రీజ అండ్ డెమోన్ పవన్ బాగా ఆడినా సుమన్ శెట్టి బాగా ఆడరు. ఆ తర్వాత రింగ్ టాస్క్ అయితే జరుగుతుంది కదా, రింగ్ టాస్క్ లో కూడా శ్రీజకి అన్యాయం జరిగింది. ఎందుకంటే బజర్ వచ్చేలోపు ఎవరి రింగ్స్ అయితే ఎక్కువ ఆ టైంకి ఉంటాయో వాళ్ళే విన్ అయినట్టు. శ్రీజావి 3 ఉంటాయి, డెమోన్ పవన్వి 2 ఉంటాయి. బజర్ అలా వస్తున్నప్పుడు మీరు స్లో మోషన్ లో ఆ వీడియో చూస్తే బజర్ వచ్చే టైంకి ఇంకా డెమోన్ పవన్ చేతుల్లోనే రింగ్ ఉంటుంది. ఇలా గాలిలో ఉన్న, ఒకవేళ గాలిలో ఉందనుకుందాం, గాలిలో ఉన్న బజర్ వచ్చే టైంకి రింగులు ఎన్ని దానికి ఉంటే వాళ్ళే విన్ కదా. బజర్ వచ్చే టైంకి తన గాలిలో ఉందనుకుందాం, సో అప్పటికి డెమోన్ పవన్ 2 ఉంటాయి, శ్రీజ 3 ఉంటాయి. ఆ లెక్కను చూసినా శ్రీజనే విన్ కదా. సో ఇక్కడ కూడా ఈ గేమ్ లో కూడా శ్రీజకి అన్యాయమే జరిగింది. ఆ గేమ్ లో శ్రీజని గెలిచి ఉంటే శ్రీజ అక్కడే సేవ్ అయ్యేది. సో అక్కడ అన్యాయం జరిగింది. ఈ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్స్, తుప్పాస్ రీజన్స్ తో శ్రీజన్ అయితే ఎలిమినేట్ చేశారు. ఆ ప్రాసెస్ లో శ్రీజనే కాదు ఎవరున్నా ఎలిమినేట్ అయితే నేను ఇలానే మాట్లాడతాను. సో శ్రీజ రీఎంట్రీ ఉండబోతుందంటే ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత శ్రీజ ఏవి కూడా ప్లే చేయలేదు. ఇన్ని వీక్స్ తను ఆడి అగ్ని పరీక్షలో పర్మనెంట్ టాటో వేసుకుని వచ్చిన అమ్మాయి, సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేసి వచ్చిన అమ్మాయికి ఏవి ప్లే చేయకుండా ఎలిమినేట్ చేస్తే ఎంత పెద్ద అవమానమో తెలుసా. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ కూడా రియలైజ్ అయ్యిందంట, 95% శ్రీజ రీఎంట్రీ అయితే ఉండబోతుంది. అది 8వ వారం కానీ 9వ వారం కానీ రీఎంట్రీ అయితే ఉండబోతుంది అనమాట. ఆ తర్వాత 1 వీక్ ఉన్నాయి, 2 వీక్ ఉన్నాయి, ఓకే ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ చేస్తే అది ఓకే. కానీ శ్రీజకి అయితే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది ఫ్యామిలీ వీక్ ముందే ఉండబోతుందని అయితే టాక్ వచ్చిందనమాట నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంతేకాకుండా శ్రీజ ఏవి ఎందుకు ప్లే చేయలేదు అంటే శ్రీజ ఏవి రెడీ చేయలేదు. ఎందుకంటే అక్కడ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు వాళ్ళు, కానీ సుమన్ శెట్టి ఏవి కూడా ప్లే చేయరు. ఎందుకంటే ముందుగా ప్లాన్ చేస్తారని అనుకుంటారు కాబట్టి, అది సడన్ ఎలిమినేషన్, షాకింగ్ ఎలిమినేషన్ కాబట్టి ఎవరు దానికి ఏవి అయితే ప్రిపేర్ చేయలేదన్నమాట. సో ఏవి ప్రిపేర్ చేయడం వల్ల శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు ఏవి ప్లే చేయలేదు. అంతేకాకుండా పవర్ అస్త్ర టాస్క్ నాకు అంత తొందరగా పెట్టి ఇప్పుడు ఎందుకు యూజ్ చేయలేదని అనిపించింది. ఎందుకంటే పవర్ అస్త్ర టాస్క్ కి ఎన్నో పెద్ద గేమ్స్ ఉండాలి, పెద్ద టాస్క్లు ఉండాలి. అలా ఆడి 2-3 ఎలిమినేట్ చేసుకుని గెలిచేస్తే అలాంటి వాళ్ళకి పవర్ అస్త్ర ఇస్తే అప్పుడు అర్థం ఉంటుంది. కానీ ఒపీనియన్స్ ద్వారా పవర్ అస్త్ర ఇచ్చేసి సడన్ గా 5th వీక్ లో ఒక పవర్ అస్త్ర టాస్క్ 8th వీక్ 9th వీక్ ఇస్తే దానికి అర్థం ఉంటుంది. 5th వీక్ లో ఇచ్చేసి ఆ వీక్ లో యూజ్ చేయకుండా ఉంటే దాని యొక్క యూజ్ ఏంటి? నాకు పవర్ అస్త్ర టాస్క్ ఎందుకు పెట్టారు సాటర్డే ఎపిసోడ్ లో నాకు అసలు అర్థమే కాలేదు. సరే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.